అందరికి కూడా వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యములో తరగని సంపద, కరగని సంపద, మిక్కిలి సంపద దాగి ఉన్నది. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏ సంపద, ఏ ఐశ్వర్యాన్ని పొందలేవు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఐశ్వర్యాన్ని పొందాలి. ప్రేమించడం అంటే బైబిల్ చదువుకోవటం, పాటలు నేర్చుకోవటం, ప్రార్థనకు రావటం, జాగ్రత్తగా వాక్యాన్ని వినటం, విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయటం, కంఠస్థం చేయటం, చూడకుండా రాయటం, చూస్తూ రాయటం, చేతులతో రాయటం, మనసులో రాసుకోవటం మంచి. ఇవన్నీ పరలోక సంబంధమైన ఐశ్వర్యం పొందడానికి మూల సూత్రాలు. ఇవి చేయకుండా మీరు ఏది సాధించలేరు. ఎవరు ఏది సాధించలేరు. నాకు విరోధముగా మీరేదియో సాధించలేరని ప్రభువు చెప్పాడు. కనుక దేవుడు ఒక మార్గం సిద్ధపరిచాడు. ఆ మార్గంలో మనం వెళ్తే మనం పరలోకములో, భూలోకంలో ఐశ్వర్యంతులు అవుతాం. దేవుని మాట అబద్ధం కాదు. ఇంకా ఏదైనా అబద్ధం కానీ దేవుడు చెప్పిన మాటలు అన్నీ సర్వసత్యాలు. దావీదు రాసిన 4వ కీర్తన 4వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. అందరూ కూడా రెఫరెన్స్ చదివేటువంటి వాళ్ళు మౌత్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. 4వ కీర్తన 4వ వచనం చదువుదాం. భయము నొంది పాపము చేయడం. ఆ వాక్యం చాలు. చాలా వాక్యాలు ఉన్నాయి దాంట్లో. వాటిలో ఈరోజు చేస్తున్నటువంటి వాక్య ధ్యానం ఏంటంటే, భయము నొంది పాపము చేయకుడి. దేవుడు దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, భయము నొంది. ఎక్కడ దేవుని భయం ఉంటుందో అక్కడ పాపం అనేది ఉండదు, పరిశుద్ధత ఉంటుంది. ఎక్కడ దేవుని భయం ఉంటుందో అక్కడ పరలోకం ఉంటుంది. పరలోకం ఉన్నది వేరే విషయం, కానీ పరలోకం యొక్క పిక్చరు, దాని టేస్ట్ నువ్వు చేయాలంటే దేవుని భయం కావాలి. ఎవరి భయం అండి? దేవుని. వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, నాట్ హ్యూమన్ బీయింగ్ ఫియర్. మానవుల భయం ప్రమాదం, మనుషుల భయం ప్రమాదం. మనము దేవుని భయం అభ్యాసం చేసుకోవాలి. ఏమండి, దేవుని భయం నీకున్నదా? పిల్లలారా, మీరు నా యొద్దకు రండి, నేను యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట మీకు నేర్పేదను. 34వ కీర్తన 11వ వచనం. దావీదు రాసినటువంటి 34వ కీర్తన 11వ వచనంలో ఏముందంటే, పిల్లలారా. సండే స్కూల్ పిల్లలే కాదు, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రభు సంబోధించిన మాట పిల్లలారా. వీ హ్యావ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పిల్లలు నేర్చుకునే దశలో ఉంటారు. పిల్లలు అంటే దాని అర్థం ఏంటంటే, నేర్చుకునేవాళ్ళు పిల్లలు, అనుభవం లేని వాళ్ళు పిల్లలు, దేవుని పాఠాలు నేర్చుకోని వాళ్ళు పిల్లలు. అందుకే పిల్లలారా, మీరు నా యొద్దకు వచ్చి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట నేను నేర్పుతానండి. ప్రభు పరలోకపు ప్రొఫెసర్, పరలోకపు లెక్చరరు, పరలోకపు రీడర్. ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది పరలోకంలో. అందుకే ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీరు ఎవరిని గురువులని పిలవద్దు, నేనే మీ గురువుని, మీకు నేను పాఠం నేర్పుతాను. ఏం పాఠం అంటే, యెహోవా యందలి భయము, భక్తి. 2 పాఠాలు నేర్పుతాడు ప్రభు. భయము నేర్పుతాడు, భక్తి నేర్పుతాడు. ఈరోజు ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుని భయము. ఎక్కడ నేర్చుకుంటూ హ్యావ్ టు లెర్న్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మనం దేవుని నేర్చుకోవాలంటే దేవుని భయం నేర్చుకోవాలి. చాలా పవిత్రమైనది. ప్రపంచంలో పవిత్రమైనటువంటి వస్తువు ఏంటంటే దేవుని భయం. వేర్ ఇస్ దేర్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ మచ్ మోర్ బ్లెస్సింగ్స్ ఆర్ బీయింగ్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. ఎక్కడ దేవుని భయం ఉంటుందో, ఏ ఇంట్లో దేవుని భయం ఉంటుందో, ఏ సమాజంలో దేవుని భయం ఉంటుందో, ఏ వ్యక్తి హృదయంలో దేవుని భయం ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది, పరలోక పరిపాలన ఉంటుంది. నీకు దేవుని భయం ఉన్నదా? ఒకసారి చదవండి. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి
భయభక్తులు మీకు ప్రామిస్ చేస్తున్నాడండి ప్రభు. ప్రామిస్ చేస్తున్నాడు, నేను నేర్పుతాను. 2 పాఠాలు నేర్పుతాడు ప్రభు. ఒక పాఠం భయము, రెండవది భక్తి. ఏమంటే భయము భక్తి, నిజమైన భక్తి అంటే తెలుసా? ఎలాంటి పిల్లలను ఆదరిస్తూ, విధవరాళ్లకు భర్త చనిపోయినటువంటి స్త్రీలను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, వాళ్ళని సన్మానిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, లోక మలినము అంటుకోకుండా జీవించడం దైవభక్తి. అది ప్రభువు నేర్పుతాడు. భయము నేర్పుతాడు. ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని భయము. సహోదరుడా, నీకు దేవుని భయం ఉన్నదా? మానవ భయం ప్రమాదం. మానవులు భయం ప్రమాదం అండి. భయపడుట వలన ఉరి వచ్చునని ఉంది బైబిల్లో. మనుషులకు భయపడితే ఏమొచ్చిందండి? ఉరి. ద హ్యాంగ్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ దెమ్ ద ఫియర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మానవులకు భయపడకూడదు. ప్రభువుకు తప్ప ఇంకెవరికి భయపడినా అది నీకు ప్రమాదం. సామెతల్లో సొలొమోను అంటాడు కదా, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఎవరి భయం ఇది? మానవుల భయమో. మానవుల భయం ప్రమాదం. మహోన్నతుడైన దేవుని భయము నీకు ఆశీర్వాదం. అది ఈ రాత్రి సమయంలో దేవుడు నీకు నేర్పుతున్నాడు. ఆ భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? పాపము చేయరు. భయము నుండి పాపము చేయకుడి. ఏమంటే స్టూడెంట్ నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి భయం ఉన్నది. మంచి మార్కులు రావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి పేరు తేవాలి, ఏదైనా కాని పని చేస్తానేమోనని భయంతో వాళ్ళు మంచి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్తారు. ఏమంటే మీకు అది ఉందా? పిల్లలారాని సంబోధిస్తున్నాడు ఈ రాత్రి సమయంలో. ఎంత గొప్ప మాట! భయమే, దైవ భయమే పరలోకపు ఐశ్వర్యముగా రూపాంతరం చెందింది. ఏ ఐశ్వర్యం అండి ఇది? పరలోకపు ఐశ్వర్యముగా ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. ద హెవెన్లీ బ్లెస్సింగ్, హెవెన్లీ ట్రెజర్, ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయమే, ఈ లోకంలో దేవుని భయమే కావచ్చు. ఈ ఆకాశ మహాకాశాలు దాటి పరలోకంలో అది ఏ విధంగా రూపాంతరం చెందిందంటే పరలోక ఐశ్వర్యముగా రూపాంతరం చెందింది. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివి తీసుకొని చదవండి. అందరికి వినిపిస్తుంది. లేని వాళ్ళు బైబిల్ చూడండి ఒకసారి. 33వ యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనము. ఈ 33:6 యెహోవాయందలి దేవుని భయమే. ఎన్నది? 33:6 చదువు. మొట్టమొదటి వాక్యం, దేవుని భయమే వారికి ఐశ్వర్యమో. సహోదరుడా, ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నది! నువ్వు వ్యాపారం చేస్తే ఐశ్వర్యవంతుడు కాలేవు, నువ్వు వ్యవసాయం చేస్తే ఐశ్వర్యవంతుడు కాలేవు, లేదా పశువులు పెంచుకుంటే ఐశ్వర్యవంతుడు కావు, ఇంకా ఏ పని ఉద్యోగం చేస్తే ఐశ్వర్యవంతుడు కావు. దేవుని భయము నీకు ఐశ్వర్యముగా రూపాంతరం. యెహోవాయందలి భయమే వారికి ఐశ్వర్యమో. ఎవరికండి? బైబిల్ రాసినమాట ఎవరికి? వారికి. దోస్ హూ లెర్న్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని భయాన్ని అభ్యాసం చేస్తారో, దేవుని భయాన్ని ఆయుధంగా వాడుకుంటారో, అది ఏ విధంగా వాళ్ళకు రూపాంతరం చెందిందంటే, ఆశీర్వాదం ఏ విధంగా రూపం చెందిందంటే పరమ ఐశ్వర్యముగా రూపాంతరం చెందింది. ఏమంటే గొప్ప కదా! యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఒక్క పని చేయాలి, దేవుని భయం కలిగి ఉండాలి. అంటిల్ ద పాయింట్ ఆఫ్ డెత్ లూజ్ దిస్ వరల్డ్. ఈ లోకం వదిలిపెట్టే అంతవరకు కూడా, చివరి శ్వాస పీల్చే అంతవరకు కూడా ఏం కలిగి ఉండాలంటే దేవుని భయాన్ని కలిగి. ఆస్తి మొత్తం పోనీ, నో ప్రాబ్లం, కానీ యూ షుడ్ నాట్ లీవ్, యూ నాట్ హోల్డ్ ఫాస్ట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. నీకు కలిగినటువంటి దేవుని భయాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు కలిగినది జాగ్రత్తగా పట్టుకు. ఏం కలిగి ఉన్నావు? దేవుని దగ్గర భయాన్ని కలిగి ఉన్నావు. దేవుని భయం అనే మహోన్నతిని విద్యను నేర్చుకుని ఉన్నావు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాంట్లో చెప్పలేనంత ఐశ్వర్యం ఉన్నది, తరగనంత ఐశ్వర్యం ఉన్నది, ఏమండి కరిగిపోనంత ఐశ్వర్యం ఉన్నది. ఎంత ఐశ్వర్యం తెలుసా? ఇట్ ఇస్ అన్కౌంటబుల్. ఏదైనా లెక్కించవచ్చు. కానీ దేవుని భయము ఏ విధంగా రూపాంతరం చెందిన ఐశ్వర్యాన్ని కొలవలేవు. నీ వయసు చాలదో. ఇప్పుడే కాదు, ఎప్పుడు నీ వల్ల కాదు.
అది పరిపూర్ణత. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపయమ్మడి కృపమును పొందుతుంది. పరిపూర్ణత అంటే దేవుని భయం యొక్క ఐశ్వర్య యొక్క పరిపూర్ణతని తెలుసా? నా దగ్గరకు 100 రూపాయలు ఉన్నాయి. విక్రానికి 10 రూపాయలు ఇచ్చాను, విజయ్కి 10 రూపాయలు ఇచ్చాను, మహర్షికి 10 రూపాయలు ఇచ్చాను. ఎంత ఉండాలి? 100లో ఎంత పోతే 30 ఎంత ఉండాలి? 70 కదా, మళ్ళీ 100 అయింది. ఇట్స్ బికేమ్ ఏ 100. అది పరిపూర్ణత. దేవుని యందు భయభక్తులైన సంఘములో, దేవుని యందు భయభక్తులైన కుటుంబములో, దేవుని యందు భయభక్తులైన ఇంటిలో, వాళ్ళ హృదయములో ఎప్పుడు పరిపూర్ణమైన ఐశ్వర్యం ఉంటుంది. ఏ ఐశ్వర్యమో? పరిపూర్ణతగా సాధన చేసుకోవాలి. నువ్వు ప్రాక్టీస్ చేయాలి, బైబుల్ చదవాలి, ఆ భయాన్ని నువ్వు అభ్యాసం చేసుకోవాలి. నీ మెడకు హారముగా ధరించుకోవాలి, నీకు చెవులకు హారంగా ధరించుకోవాలి, యాళ్లకు ఉంగరంగా చేసుకోవాలి. ఆ భయాన్ని నిన్ను అలంకరించుకుంటే లూసిఫర్ నిన్ను చూసి గడగడగడ వణికిపోయింది, దగ్గర రాదు. ఎందుకంటే దేవుని భయమే వారికి ఐశ్వర్యము. ఎంత గొప్ప కృప అండి! ఎక్కడుందో తెలుసా? ఇక్కడే ఉంది సంపద. ఈ వాక్యములో ఉన్న సంపద. దీన్ని నువ్వు తవ్వుకోవాలంటే యేసయ్య పాదాల దగ్గరే నేర్చుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ సోర్స్. ఇంకే విధమైనటువంటి ఏ గురువు మనకు నేర్పడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో మీరు ఎవరును గురువులని పిలవవద్దు, నేనే మీ గురువును. పరలోకంలో యూనివర్సిటీ ఒకటి ఉన్నది, అక్కడ నేను ప్రొఫెసర్ని, లెక్చరర్ని, రీడర్ని. ఇక్కడికి వచ్చి నేను మీకు గురువుగా ఉన్నాను. మీరు ఎవరిని పిలవకాకండి, ఎవరి దగ్గర నేర్చుకోకండి, నా దగ్గరే అనుదినము నా పాదముల యొద్ద నేర్చుకుని వారు ధన్యులు. ఏమండి, ఒక్కసారి బైబిల్ చదవంగానే అబ్బా చాలా ఒకసారి చదివి అనుకుంటాం. నువ్వు జ్ఞానివి కదా అని నీవు అనుకొనవద్దు. ఒక్కసారి బైబిల్ చదివేనే, ఒకసారి కంఠస్థం చదివేనే బైబిల్ అనుకోగోకు. జీవితం యాజ్ లాంగ్ యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్, ఈ లోకం వదిలిపెట్టి పరలోకం వెళ్ళేంత వరకు నువ్వు ఏ అభ్యాసం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి, బైబిల్ నీ నోటి నిండా ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడితే. ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాసులో పాలు పోస్తే వంచితే ఏమొస్తాయండి? గ్లాసులు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, వంచితే ఏమొస్తాయి? గ్లాసులో ఏ పదార్థం ఉంటే ఆ పదార్థం వస్తుంది. నీ హృదయం నిండా వాక్యం అనే భయం ఉన్నదనుకో, నీవు దేవునికి భయపడతావు, మనుషులకు భయపడవు. దేవునికి భయపడిన కుటుంబం, సంఘము వర్ధిల్లిది. ఎంత వర్ధిల్లి తెలుసా? అపారంగా వర్ధిల్లిది. అది చెప్పడానికి నీ వల్ల కాదు, నా వల్ల కాదు. అంత గొప్ప సంపద యేసయ్య పాదాల దగ్గర నేర్చుకున్న దేవుని భయము. ద ఫియర్ ఆఫ్ గాడ్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ది ఎటర్నల్ ట్రెజర్ ఇన్ ద హెవెన్. పరలోక ఐశ్వర్యముగా రూపాంతరం చెంది. కొంతమంది ప్రార్థనకు రారు, ప్రభు సన్నిధికి రారు, పాటలు నేర్చుకోరు, వాక్యం చదవరు, కానీ వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఉంటుంది. అది ఎలాంటి ఐశ్వర్యం అండి? ఎగిరిపోయే ఐశ్వర్యమో. అది చూస్తానికే మా ఐశ్వర్యం మనకు చెప్పుకోవడానికే సరిపోయింది. దాన్ని అనుభవించే అధికారం నీకు ఉన్నది. సాతాన్ ఐశ్వర్యం అది, లూసిఫర్ ఐశ్వర్యం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి ఒకసారి. ఈ ఐశ్వర్యము లూసిఫర్ ఐశ్వర్యము, లోక ఐశ్వర్యము, లోక సంబంధమైన ఐశ్వర్యము. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 3. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి. ఏమండి, అది ఐశ్వర్యమే. అన్నిలు కూడా ఐశ్వర్యం ఉంటుంది. ప్రార్థనకు రాని వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఉంటుంది. ప్రభువు ప్రార్థన నేర్చుకొని వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఉంటుంది. అది ఏ ఐశ్వర్యం అండి? ఎగిరిపోయే ఐశ్వర్యమో. అనుభవించాలి. నోటి దగ్గర రాగానే కొంతమంది పొలం వేస్తారు, చక్కగా పండిద్ది. ఏమని చెప్తారు తెలుసా మనకు వచ్చే రైతులు? అయ్యా నోటికాడ రాగానే, ఏమండి పంట నోటికాడ రాగానే పోయిందండి, అనుభవించలేకపోయి. అది లూసిఫర్ ఐశ్వర్యం. దేవుని భయములో ఉన్న ఐశ్వర్యం కాదు అది. దేవుని పాదాల దగ్గర నేర్చుకునే ఐశ్వర్యం కాదు.
లోకము నేర్పిన ఐశ్వర్యము, ఈ లోక ఐశ్వర్యము, లూసిఫర్ ఐశ్వర్యం బాగానే ఉంటుంది. అది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది, నీ పేరు మీదనే బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, నీ పేరు మీదనే కోట్లు డబ్బులు ఉంటాయి. కానీ అనుభవించే సమయానికి అది ఏ విధంగా కలిగిద్దండి? పక్షిరాజు రెక్కల దగ్గర నుంచి ఎగిరిపోయిన ఒక పక్షిని కొట్టాలనుకుంటే ఏమైపోతుంది? కనిపించదో. నిశ్చయముగా ఇట్ విల్ బి సర్టన్లీ ఇట్ హ్యాస్ బీన్ డన్, తప్పనిసరి జరిగిద్ది. నువ్వు అనుభవించలేవు. పేరుకే నీ ఐశ్వర్యము, దాన్ని అనుభవించే క్వాలిఫికేషన్ నీకు ఎందుకో తెలుసా? నువ్వు ప్రభు దగ్గర నేర్చుకోలేదు కదా, దేవుని భయమే ఐశ్వర్యంగా మారలేదు కదా. లోక సంబంధమైన భయం, పాపపు భయం, లూసిఫర్ భయం ఏ విధంగా బందిందంటే ఎగిరిపోయే ఐశ్వర్యం అనేది నీకు అవసరమా? ఏమండి, నీకు అది అవసరమా? డబ్బులు ఉన్నాయండి. మొన్న ఏం జరిగిందంటే ఒక కాయ ఉంది, దోసకాయ, చాలా బాగా ఉంది, బాగానే పండింది, అది చాలా అందంగా ఉంది. దాన్ని కోసి తినబోయేలేకే ఎట్లా ఉందండి? ఫుల్ చేదు, ముసిడి పండంత చేదంట. కాయ బాగానే ఉంది, ఆకారం బాగానే ఉంది. దొండకాయలకు అప్పుడప్పుడు నేను కోస్తూ ఉంటాను, దొండకాయలు బాగానే ఉంటాయి, లోపల పాయిజన్ ఉంటుంది. అది నేను ఐడెంటిఫై చేయకపోతే అది కూర మొత్తం చెడగొట్టిద్ది. బీరకాయ అంతే, దొండకాయ అంతే, దోసకాయ అంతే, చక్కగా అనిపిస్తాయి ఆకారం. దాన్ని అనుభవించే సమయంలో ఇట్ బికమింగ్ ఏ డెడ్లీ పాయిజన్. నాగుపాముల సర్ప విషం ఆ ఐశ్వర్యంలో ఉన్నది, కట్లపాముల విషయం దాంట్లో ఉన్నది. అది నీకు అవసరమా? ఏమంటే ఆ కాయ ఒకటే లేకపోయినా ఒకటే. అది నేను పోయిన ఒకసారి చెప్పింది పాస్టర్, చూసి కోయండి అనేది. దోసకాయలు కోస్తే చూసి కోయండి అనేది. ఒక్క ముక్క వేస్తే కూర మొత్తం ఫుల్ పాయిజన్. అలాంటి ఐశ్వర్యం ఎవరు కలిగి ఉన్నారంటే లోకస్తులు కలిగి ఉన్నారు, ప్రార్థనకు రాని వాళ్ళు కలిగి ఉన్నారు, ప్రభు సన్నిధికి రాని వాళ్ళు కలిగి ఉన్నారు, ప్రార్థన అనుభవం లేని వాళ్ళు, వాక్య అనుభవం లేని వాళ్ళు, దేవుని సన్నిధికి రాని వాళ్ళకున్న ఐశ్వర్యం ఎగిరిపోయే ఐశ్వర్యము. పక్షిరాజు ఎగిరినట్లు అది ఎగిరిపోయింది. ఇది నీకు అవసరమా? వద్దు. నిజమైన స్థిరమైన ఐశ్వర్యము యేసయ్య భయములో ఉన్నది. యేసయ్య భయం అంటే ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, కంఠత వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన పెట్టంగానే సన్నిధికి రావాలి. యు షుడ్ నాట్ డిలే బై ఎనీ మీన్స్ ద ప్రేయర్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానికి ఆలస్యం చేయు, దేనికైనా ఆలస్యం చేయ, కానీ సన్నిధికి రావటం మాత్రం ఆలస్యం చేయకు. కనుక ఇది ఐశ్వర్యం అండి, ఇది దేవుని ఐశ్వర్యమో. ఎంత గొప్పదో తెలుసా? ఇది నీ కంటికి కనిపించదో, చెవులకి వినిపించదో, హృదయానికి గోచరం కాదు. నీ కంటికి కనిపించాలంటే అదృశ్యంగా అనిపిస్తుంది, చాలా చిన్నది. ఇట్ ఈస్ స్మాల్ ద స్పెక్ ఇన్ ద ఐ. కంట్లో నలుసు ఎంత చిన్నదో దానికంటే చిన్నది దేవుని ఐశ్వర్యమో. అది ఇత్తనము లాంటిది. ఏమంటే ఇత్తనాలకి చిన్న ఇత్తనం ఏంటండి? మన ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆవగింజ అన్నాడు. ఆవగింజ కంటే చిన్న ఇత్తనం ఏంటంటే మర్రిగింజ. మర్రిగింజని మీరు ఎప్పుడైనా చూసారా? కంట్లో నలుసు కంటే కూడా చిన్నది. నలుసే పెద్దగా ఉంటుంది, కానీ మర్రిగింజ చాలా చిన్నది. దాంట్లో ఎంత ఐశ్వర్యం ఉన్నది తెలుసా? ఊరంత చెట్టు ఆ ఇత్తనంలో దాగి ఉన్నది. చెట్టులకి పెద్ద చెట్టు ఏంటండి? మర్రి చెట్టు. అంత ఐశ్వర్యము ఆ ఇత్తనంలో దాగి ఉన్నది, అంత ఆశీర్వాదం దాంట్లో దాగి ఉంది. నీకు కనిపించదు. మర్రి చెట్టు ఎక్కడ కనిపించదు? ఎక్కడ మలిచి తెలుసా? గోడల్లో, అవునా, తాటి చెట్టుల్లో మలుస్తుంది. దానికి భూమి కాదు కావాల్సింది, పరలోకం కావాలి. కనుక అది మలిసే స్థానం వేరు. దాని మలిసే యొక్క స్థలం కూడా వేరేగా ఉంటుంది. అది చెట్టు అయ్యి మహావృక్షం అవుతుంది. చెట్టులోకి వెళ్ళా ఈ బాటని చదువుకున్న స్టూడెంట్కి తెలుసు, చెట్టులోకి పెద్ద చెట్టు ఏంటండి? మర్రి చెట్టు. ఇత్తనాల్లోకి చిన్న ఇత్తనం ఏంటండి? మర్రి ఇత్తనం. అంతకంటే చిన్నది దేవుని భయం. చాలా చిన్నది, మృదువైనది, సున్నితమైనది, సులభముగా లోబడునది, పవిత్రమైనది, మంచి ఫలములతో నిండి ఉన్నది, జ్ఞానం ఉన్నది, వినయం ఉన్నది, సులభముగా లోబడునది
దేవుని భయం. ఆ భయం నిండితే ఎంత వృక్షం అయితే తెలుసా? చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎంత వృక్షం అయిందంటే యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదివి వినిపించండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు, ఇది సర్టిఫికేషన్ అండి, ఇది దేవుని వాక్యం. మొదట నీ స్థితి 20 సంవత్సరాల క్రితం మా స్థితి బహు కొద్దిది. ఏమండి, నేను చెప్తుంది సత్యం, ప్రాక్టికల్గా మా జీవితంలో జరిగిన సత్యం ఇది. 2000లో మా స్థితి బహు చిన్నది, మర్రి గింజ కంటే చిన్నది, చాలా చిన్నది. ఇప్పుడు మహావృక్షం అయిపోయింది. ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎంత ప్రసవేదన పడేవాడో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎంత మహావృక్షం అయిపోయింది అంటే, దేవుని భయములో ఐశ్వర్యమనే ఇత్తనం చాలా చిన్నది. ఇట్ ఇస్ స్మాలర్ దెన్ స్పెక్ ఇన్ ద ఐ అంటున్నాడు కదా యోబు ఫ్రెండు. ఏమయ్యా నువ్వు అనుకుంటున్నావేమో, మొదట నీ స్థితి కొంచెమైనను, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఇట్ ఇస్ స్మాలర్ దెన్ స్పెక్ ఇన్ ద ఐ, చాలా చిన్నది. ఎంత చిన్నది చూస్తానికి కళ్ళు కనిపించదో, చెవులకి కనిపించదో, హృదయానికి గోచరం కాదని చిన్నది. కానీ నీ జీవితంలో అది ఫలించింది. ఎక్కడుందండి ఈ ఇత్తనం? దేవుని భయములో ఉన్నది. నీవు మహావృద్ధి ఉందువో. ఇట్ ఈస్ ట్రీ ఈజ్ హయ్యర్ దెన్ హెవెన్ ఆఫ్ ద హెవెన్స్. ఆకాశం మహాకాశములో అంటే అంత పెద్దదైద్ది నీ ఐశ్వర్యము. అందుకే ప్రభు అన్నాడు, పరలోకములో యేసయ్యకి చాలా పేర్లు ఉన్నాయి. యేసయ్య ఐశ్వర్యవంతుడు. అతని ఐశ్వర్యం శోధింప శక్యము కానిది. ఏదైనా శోధించగలవు, కానీ నీకున్న ఐశ్వర్యం, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యము, ఇట్ ఈస్ హైజీ ఇంపాసిబుల్ టు అన్రీచబుల్ ట్రెజర్ ఇన్ ద హెవెన్. అంత ఐశ్వర్యవంతులు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక చిన్నదే కావచ్చు, మహావృద్ధి చెందువో. తుదకు అంటే చివరకు నువ్వు మహావృద్ధి చెందుతావు. యోబు, ఇప్పుడు నువ్వు లేవనుకుంటున్నావేమో డబ్బులో, నీలో ఏముంది? నీ దేవుని భయం ఉన్నది. యోబుకి ఎన్ని సర్టిఫికెట్లు అండి? 6 సర్టిఫికెట్లు. 6లో ఒక సర్టిఫికెట్ ఏంటంటే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హీ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. హీ లెర్న్డ్ ద ఎడ్యుకేషన్ ద మోస్ట్ హై ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యోబు చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి. వాటిలో ఒక సర్టిఫికెట్ అంటే, యోబు దేవుని భయము కలిగిన వాడు. దేవుని భయము కలిగి పాపమును విసర్జించిన వాడు. భయము నుండి పాపమును ద్వేషించిన వాడు యోబు. ఆ సర్టిఫికెట్ని బేస్ చేసుకుని వాడు ఫ్రెండ్ అంటాడు కదా, మొదట నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, తుదకు నీవు మహావృద్ధివై. ఏమంటే రాసిన మాట అదే కదా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి, మీరు రాసిన మాట చదవండి. మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీవు ఏ వృద్ధి అండి? చెప్పండి, ఏ వృద్ధి అది? మహావృద్ధి. ఇట్ ఈస్ ద గ్రేటర్ దెన్ యువర్ ట్రెజర్ ఈస్ ద గ్రేటర్ దెన్ హెవెన్. 7 అంతలు మనం అనుకుంటాం కదా, యోబుని ఈ లోకంలో దేవుడు 2 అంతలు దీవించాడు, ప్రతి దాంట్లో డబల్ దీవించాడు అనుకుంటాం. కాదు. సముద్రములో ఇసుక రేణువులు నువ్వు లెక్కించగలవా? ఏమంటే సముద్ర దగ్గర ఇసుక రేణువులు ఉంటాయి కదా, లెక్కించగలవా? లెక్కించలేవు. సముద్ర ఇసుక రేణువుల కంటే పరలోకంలో యోబు అంత ఐశ్వర్యవంతుడు. ఆకాశ నక్షత్రం లెక్కించగలవా? ఆకాశ నక్షత్రముల కంటే యోబు పరలోకములో ఐశ్వర్యవంతుడు. కారణం తెలుసా? ఆయన భయము నుండి పాపము చేయనివాడు, దేవుని భయాన్ని అనుదినము నేర్చుకున్నవాడు. ఎవరి దగ్గర? యేసయ్య పాదాల దగ్గర. నీకు అనుభవం ఉండాలి, నాకు అనుభవం ఉండాలి. యు మస్ట్ బి ఎవ్రీథింగ్ లెర్న్డ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద మోస్ట్ హై ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. మనం అనుకుంటాం కదా, ఈ లోకములోనే డబల్ దీవించాడు, కానీ పరలోకములో ఆకాశ నక్షత్రముల కంటే ఇసుక రేణువుల కంటే యోబు ఐశ్వర్యవంతుడండి. కారణం తెలుసా? భయం, దేవుని భయం. దేవుని భయం ఉన్నవాళ్ళని తెలుసా? ఆ సొలొమోను మహాజ్ఞాని, మహావివేకగల జ్ఞాని. ఏమన్నాడు తెలుసా? ఇదంతా తేలిన తర్వాత తేలిన ఫలితార్థమై ఏమనగా, సమస్త మానవులు దేవుని యందు భయము భక్తి కలిగి
ఇది మానవుల విధి. సహోదరుడా, నీకు దేవుని భయం ఉన్నదా? నేర్చుకునే ప్రతి స్టూడెంటు దేవుని భయంలో పెరుగుతారు. ఆ భయాన్ని ఉండలేనడు, తట్టుకున్నాడు, వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఎక్కడ ఉండలేడు. ఎక్కడున్నవాడు ఎక్కడైనా ఉండగలడు. ఎక్కడ నేర్చుకున్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండగలడు. ఏ ఉద్యోగం అని చేయగలడు, ఏదైనా సాధించగలడు. ఇక్కడ ఉండలేని వాడు ఎక్కడ ఉండలేడు. కారణం తెలుసు, ఇక్కడ భయం, దేవుని భయం నేర్పుతారు. సహోదరులరా, దేశం మాట దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 20-21 చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20-21 చదివి వినిపించండి. బైబిల్ మోగుతున్న వాళ్ళు ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20-21 వచనం చదివి వినిపించండి ఒకసారి. తాను చూచిన చెట్టు వృద్ధిని ఉంది, ఆ బ్రహ్మాండమైన దాయను, దాని పై కొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. ఇందులో నోట్ చేసుకోవాలి, మన సమస్త జీవకోటికి ఎంత ఆహారం అండి? యేసుప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు దీవించిన తర్వాత ఎంత ఆహారం ఉంది? ఎన్ని గంపలు? సమృద్ధిగా తిన్నారా, అసమృద్ధిగా తిన్నారా? ఏమంటే దేవుడు ఒక వస్తువు ఇచ్చాడంటే నువ్వు సమృద్ధిగా తినాలి, అనుభవించాలి. యేసయ్య అన్నాడు కదా, పేతురు అన్నాడు, పేతురు గురికి ఉండేవాడు కాదు కదా, ప్రభువా నువ్వు 5 రొట్టెలు 2 చేపలు దీవించావు కదా, 5,000 మంది తిన్నారు కదా, ఇంకా రొట్టె ముక్కలు చేపలు ఉన్నాయి కదా, అవి ఈ అడవిలో ఉన్న పక్షులు తింటాయి కదా ప్రభు అన్నాడంట. ఎవరో? పేతురు. మీరు ఇంగ్లీష్ కామెంటరీలో చదివితే తెలుస్తుంది, తెలుగు కామెంటరీ లేదు. అన్నాడ పేతురు గురికి ఉండేవాడు కాదు. పేతురు అన్నాడా, ప్రభు అన్నాడా 12 మంది శిష్యులు పిలిచి ఈ రొట్టె ముక్కలను చేపలని ఆరండి అని అంటే పేతురు ఎదురు ప్రశ్న వేసాడంట, ప్రభువా ఎందుకు మనం ఇవన్నీ వేస్ట్ ప్రభువా, ఇవన్నీ వదిలిపెడితే ఆకాశ పక్షులు ఉండే కదా అవి తింటే ప్రభు అన్నాడంట. ప్రభు అన్నాడు, నేను ఆశీర్వదించిన వస్తువు ఆశీర్వదించబడిన వాళ్ళు మాత్రమే తినాలి, నా దగ్గర భయం నేర్చుకున్న వాళ్ళు మాత్రమే అనుభవించాలి. పక్షులు నేర్చుకోవాలా, జంతువులు నేర్చుకోవాలా. వీళ్ళు 3 రోజులు దేవుని భయాన్ని నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? నా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. కాబట్టి ఐశ్వర్యం వాళ్ళకే చెందాలి. వాళ్ళు సమృద్ధిగా తిన్నారు, వేస్ట్ చేయకూడదు. పాశ్రమ్ గారు భోజనం పెట్టేటప్పుడు అన్నం వేస్ట్ చేయగాకండ్రా, ఈ అన్నం మీద ప్రభు ప్రార్థన ఉందరా అని చెప్తుంది. మీరు విన్నారా? భోజనం పెట్టేది ఒక్క అన్నం కూడా మొక్క కూడా పోకూడదు, దీంట్లో ఆశీర్వాదం ఉన్నది, దీవెన ఉన్నది, ప్రార్థన ఉన్నది అని చెప్తుంది. అలాగే అవి మొత్తం ఏరి ఎన్ని గంపలు అయ్యండి? 12 గంపలు. 12 మంది శిష్యులు పిలిచాడు. అబ్బాయి ఎవరు? ఇలా నాన్నగారు ఏం చేస్తారు? అడ్రస్ తీసుకున్నాడు. ఈ 12 గంపలో యేసయ్య వాళ్ళ ఇంటికి పంపించాడు. ఆ పిల్లడు ఇచ్చింది ఎన్ని? 5 రొట్టెలు 2 చేపలే. యేసయ్య వాళ్ళకి ఇచ్చిన, ఆ అబ్బాయికి ఇచ్చింది తెలుసా? 12 గంపలు. 12 మంది శిష్యులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ ఇంట్లో ఆ సంపద, ఆ ఐశ్వర్యం అని వార్లు ఇచ్చారంట. 2 సంవత్సరాలు తిన్నారంట. బైబిల్లో ఉంది కదా, 12 సంవత్సరాలు తిన్నారంట ఆ ఇంట్లో. ఎన్ని సంవత్సరాలు అండి? 12 గంపలు. 12 సంవత్సరాలు సమృద్ధైన ఆహారం ఉన్నది. అందరితో వదిలిపెట్టలా. ఆ ఇల్లు పరలోకపు ధన నిధులైపోయినాయి. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనము, దాని గదులు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత. దేని గదులండి? చెప్పాలి, దేని గదులు? దేవుని యొక్క బిడ్డల ఇంట్లో ఉన్న గదులు విలువ గల ఆ రమ్యమైన సర్వ సంపదలతో
నింపబడునో. ఒక పిల్లవాడు వల్ల ఆ కుటుంబంలో ఉన్న ప్రతి గది సర్వసంపదలతో నింపబడ్డాయి. ప్రభుని బట్టి, దేవుడి దగ్గర నేర్చుకున్న దీవెనలు బట్టి వాళ్ళు పరలోకముల ఐశ్వర్యవంతులే, భూలోకంలో కూడా ఐశ్వర్యవంతులు. ఆ అనుభవం నీకున్నదా? ఎక్కడ ఎన్ని రోజులు వాక్యం విన్నారు అండి? అడవిలో ఎన్ని రోజులు విన్నారండి? 3 రోజులు 5,000 మంది స్త్రీలు పురుషులు యేసయ్య దగ్గర దేవుని భయాన్ని నేర్చుకొని వాళ్ళ ఇళ్ళకి ఏం తీసుకెళ్లారంటే ఐశ్వర్యం తీసుకుని వెళ్ళారు. ఆ ఇత్తనం వేసినటువంటి ఆ పసిబిడ్డ, ఆ చిన్న పిల్లవాడు 12 గంపలింటి తీసుకుని వెళ్ళాడు. ఇది నీకు కావాలా? ఇక్కడ రాసిన మాట, ఇప్పుడు దానియేలు గ్రంథంలో చదివిన మాట, సర్వమానవ కోటికి సమృద్ధైన ఆహారము. ఆ చెట్టు ఏంటి తెలుసా? దేవుని భయము అనే చెట్టు. రావడానికి దేవుని విత్తనం కావాలి. నీకు ఐశ్వర్యం కావాలా, లేకపోతే ఎగిరిపోయే ఐశ్వర్యం కావాలి? నువ్వు నిర్ణయించుకో, ప్రార్థన చేయి. ప్రభువా, నాకు స్థిరమైన ఐశ్వర్యం నాకు ఇవ్వి, స్థిరమైన కలిమి నాకు ఇవ్వి, అది నీ భయములో ఉన్నది, నీ భయాన్ని నేర్చుకున్న ప్రభు అని ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోతే కూడా నీకు ఐశ్వర్యం వస్తుంది. అది ఎగిరిపోయే ఐశ్వర్యం. దానివల్ల ఉపయోగం ఏమీ. ఇట్ ఈస్ ద వెయిన్. ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ ఈస్ ద వెయిన్. కాబట్టి లోక సంబంధమైన ఐశ్వర్యం నువ్వు ప్రయాసపడకో, దానికోసం నువ్వు ఏమీ చేయకో. చేయవలసింది ఒకటే, అనుదినము దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభువుని అడగాలి. 3 రోజులు 5,000 మంది యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఐశ్వర్యాన్ని పొందారు. ఒక పిల్లవాడు దేశు ప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి 12 గంపల ఐశ్వర్యం ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇది తరగని సంపద, కరగని సంపద. ఈ సంపద నీవు కావాలని ప్రభువు కోరుకుంటు. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీ వందనాలు. నీ భయమనే విత్తనము విత్తటం వల్ల ప్రభువా ఐశ్వర్యమనే పంట ప్రభు విస్తారంగా పండింది. ప్రభువా, సర్వమానవ కోటికి సమృద్ధైన ఆహారం కలిగినటువంటి పంట ప్రభువా, సస్యశ్యామలమైన పంట, మంచి ఫలములు కలిగిన పంట, అదే పరలోకపు ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఎక్కడో లేదు ప్రభువా, నీ పాదాల దగ్గర నేర్చుకోవటం వల్ల ఉన్నది ప్రభు. మేమందరం కూడా ఈ అనుభవం కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, ఎగిరిపోయే ఐశ్వర్యాన్ని మేము స్వీకరించక మమ్మల్ని మీ కృపతో కప్పమని ప్రతి ఒక్కళ్ళం ప్రభువా, 5,000 మంది ప్రభువా 3 రోజులు నీ వాక్యాన్ని విని ఐశ్వర్యాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళారో ఆ విధంగా మేమందరం కూడా నీ ఐశ్వర్యాన్ని పొందడానికి సహాయం చేయమని, నీ భయమే మాకు ఐశ్వర్యంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.